పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పిన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పిన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా ఆరాధనలే ఒరే కేశవా ఇక్కడ చచ్చావురా వెధవ రే కేశవా ఏమిట్రా వచ్చిన ఆయన కాలనమాట ఇలా ఏమిట్రా అలా చూస్తున్నావు అమ్మా ఏమిటి నా అలంకరణ ఎలా ఉందిరా నాయన అమ్మా ఈ రోజు నిన్ను చూస్తూ ఉంటే ఈ రోజు నేను చూస్తూ ఉంటే ఎలా ఉంది బెజవాడ కరకుదురుకోమన్నట్టుండవు తల్లి ఇంకా నయం కలకత్తా ఖాళీలాగున్నాను అనుకోలేదు సరే కానీ పొద్దుటి నుంచి నీ కోసం ఎదురు చూసి చూసి పొయ్యాడుకుని కూర్చున్నాడు రా బెదవా ఏం కావాలమ్మా ఊరగాయలేవిరా అంగడికి వెళ్ళావు కదా కట్టిలేవంటావు ముందు కట్టెలే కావాలి కదా అమ్మా మా కోసం చూసి చూసి నువ్వు పొయ్యాడు పెట్టుకుని కూర్చోకపోతే ఏ పక్కింటి పుల్ల ఎత్తుకొస్తే వేస్తే మన అన్నది పొయ్య పొల్లలే లేవురా పక్కింటి పొలం లేవా మన పెరటలో ఉంది కదా మొద్దు ఎత్తుకొచ్చి పెట్టు పొయ్యిలు ఏడబట్టిద్దిరా మన పురుగుగాడు ఉన్నాడుగా పగల కొడతానికి ఆయన ఎత్తితే దించలేడు దించితే ఎత్తలేడు పగలా కొట్టలేడు అందుకే కావాలి తల్లి చివరి చిలుము పట్టిపోయింది అవును వాడకం లేకపోతే అలా ఉంటుందంట అవును అంతే కదా మరి అమ్మా చుట్టూ తెలుపు ఆ మధ్యన ఎరుపు అది ఎవరు పెట్టారు తల్లి ఇది ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టారు నాయన వారు పెట్టారు నాయన ఆ పైది ఇది కూడా మా అమ్మగారే పెట్టారు ఆ పైది ఈ పైది కూడా మా అమ్మగారే పెట్టారు కిందది మీ పుట్టింటి వారు పెట్టారు సర్వము మీ పుట్టింటి వారు సమర్పించారు అంటున్నావే వచ్చిన కానించి మా గురువు గారు ఎప్పుడు పెట్టలా నగా నట్రా అంట మీ గురువు గారు పెట్టినప్పుడు పెట్టాడు రా ఇప్పుడు పెట్టలేక ఊరుకున్నాడు
అవును, ఎందుకు మీ గురువు గారే? అమ్మా గురువు గారు వెనక వస్తూ ఉన్నారు తల్లి. వస్తూ ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారా? అసలు కూరగాయలేరా? కూరగాయలు పట్టుకొచ్చాక ఏమి మరి? ఎడమ పాదం పెట్ట అంగడికి వెళ్ళి కూరగాయలు తెస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారండి? ఇవాళ నీ పుట్టిన దినము కనుక. ఏమిటి దినమా? రోజు చెప్పరా చెప్పేది. తోటకూర ఏది? తోటకూర తోటకూరను దేవకొన్నయి రాజు చెంబు ఏది? ఏ రమణికి చేరు? రాజు చెంబు ఏది? ఏ రమణికి సయ్యాటలు ఆడతారా? సయ్యాటలు పొద్దుననగా కూరగాయలు తెస్తానే కనకం అంటూ వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఏమండి? గురువు గారు నీకు మేలే చేశాడు. ఏమిటది? నువ్వు పనే పాటలు చేసుకోలేకపోతున్నానని అంగడికి పోయి పోషణంలో ఉన్న ధనం అంతా తరలించి. ఏమిటి? నా పోషణలో ఉన్న ధనం అంతా? అమ్మో అమ్మో, అమ్మ అంటే ఆగేది ఆగదు గాని దాసీని కొనుక్కొచ్చామమ్మా. ఏడాగిద్ది. ఏమిటి? దాసీని కొనుక్కొచ్చారా? ఏమండి ఈ వెధవ చెప్తుంది నిజమేనా? చెప్పిన వాడిని ఎదవనమ్మా. అంతే కదా మరి. వాడి మాటలన్నీ వింటావంటే సరే, వారి మాటలు వినను. మీరేదో చెప్తున్నారు కదా, పతిని ఎట్లా దూషించరాదమ్మా. అమ్మా పతి పాద సేవయ్యదమ్మా సర్వస్వం. అలా దూషించరాదు తల్లి. ఏమిటి? పతి పాద సేవయే సర్వస్వం కదమ్మా. ఎవతవే నువ్వు? నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్తున్నావు. ఏమండి? ఎవతండి ఇది? ఏమిటి? నువ్వు ఇంట్లో పనులు చేసుకోలేకున్నావు కనుక అందుకని మాటలు చెప్పి చక్కగా పని చేసుకో. మీకే తినడానికి తికానా లేదు, మెడకు గొడ్డోలా అన్నారట. మీకే గతి లేదు, మళ్ళీ ఇంకో ఉదాహరణ తీసుకుంటాను. అమ్మా, నా భార్య మనసు మాట కటువుగా ఉంటది, జాగరూలుగా మెలుగుమ్మా. ఏంటి చెప్తున్నాడు నా గురించి? చెప్పా నీ పేరేమిటి? నా పేరు చంద్రమతమ్మ. ఏమిటే? చంద్రమతమ్మ. చంద్రమత. చూడు, చంద్రమతో గింద్రమతో నాకు తెలియదు. నేను హంసనారి అని పిలుస్తాను. పలుకుతావా? పలుకుతానమ్మా. హంసనారి అమ్మా. హంసనారి అమ్మా. ఏమే పొద్దు నుంచి మెక్కలేదా? గట్టిగా మాట్లాడు. హంసనారి అమ్మా. అలా పలకాలి. ఇదిగో నీకేమేం పనులు? మీరు చెప్పిన పనులన్నీ చేస్తానమ్మా. ఓహో, నేను చెప్తే చేస్తారన్నమాట. లేతే చెయ్యరమ్మా. పోనీ ఇదన్నా. అమ్మా అయ్యో 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 అయ్యో.
పదే పదే నన్ను విసిగించొద్దు, నా కోపం తెప్పించొద్దు చెప్తున్నా. పనులన్నీ చక్కగా చేయాలి. ఉదయాన్నే లేచి ఏమిటి అమ్మా కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వేడి వేడిగా నాకు అన్ని వడ్డించాలి. అలాగే అమ్మా. అర్థమైందా? సాయంత్రం నాకు స్నానానికి వేడి నీళ్ళు సిద్ధం చేసి నా గదికి వచ్చి నా కాళ్ళు పట్టాలి. ఏంటి అలాగే అమ్మా. చేస్తావా? అలాగే ఏమిటి ఏడుస్తున్నావు? నవ్వుతూ చేయాలి.